అనకాపల్లి పట్టణంలో మహాశక్తి టీం ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు జరిగాయి. రింగ్ రోడ్లోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రింగ్ రోడ్ రామాలయంలో లోకేష్ బాబు పేరిట ప్రత్యేక పూజలు చేశారు. 108 కొబ్బరికాయలు కొట్టారు. టీడీపీ శ్రేణులు, మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. యువగళం పాదయాత్రతో నారా లోకేష్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించారన్నారు. మహిళలతో టీడీపీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేలా గోవింద సత్యనారాయణ. चंद्रबाबु नायडू नामधेस्य सह धर्मपत्नी जन्मदिस्य भुवनेश्वर नामधेस्य नालोकेश नामधेस्य जन्मदिनाधिकारी इच्छद्देन महादेवता राजकीय विभागाधिकारी इच्छद्देन लोक संहाराधिकारी श्री रामचंद्र देवता अनुग्रहाधिकारी चित्तमः ब्राह्मणी नामधेस्य देवांश नामधेस्य सह देवताय नमः सह ब्रह्मस्य श्यामसुरेन्द्रार्य యువగణాలు ఎంతైతే ఓపికగా అందరూ మన్ననలు పొంది అందరి కష్ట సుఖాలు తెలుసుకొని పుట్టుకతోటే బంగారు స్పూనైనా ఆయన కష్టం చూస్తే కాళ్ళకు కూడా బబ్బులు వచ్చినాయి. ఎక్కడ కూడా రాపోకుండా పట్టుదలతో ఈరోజు పరిస్థితులు ప్రతి పేదవాడి కష్టం తెలుసుకోవడానికి తపన నిజంగా ఆ శ్రీరామచంద్రుడు ఆ శక్తిని ఇచ్చారు. ఆంజనేయ స్వామి శక్తిని ఇచ్చారు. రేపు రాబోయే రోజులు కూడా మంచి పాలన నుంచి మంచి ఆంధ్ర రాష్ట్రానికి యువనాయకుడు నారా లోకేష్ గారు యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా మరొకసారి యువగలం రూపకర్త మా నారా లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా నియోజకవర్గ ప్రజానికి అందరూ కూడా ఈరోజు టెంపుల్స్లో పూజలు నిర్వహించాలని పెట్టుకుని ఫస్ట్ ప్రప్రదంగా శ్రీరామచంద్రమూర్తి, నెక్స్ట్ నూకాంబిక, అలాగే బ్లడ్ బ్యాంక్, ఎన్ని కార్యక్రమాలు కూడా 1 by 1 మా యువత మహిళలు ముఖ్యంగా మా లోకేష్ గారు ఆయన పడిన కష్టం ఈరోజు కూడా మహిళలు అయితే కరెంటు నీరు పెట్టుకుంటుంటారు. నేను యువకుల పడిన కష్టాన్ని ఈరోజు కూడా ప్రజలందరూ కూడా గుర్తించారు. చంద్రబాబు గారి కష్టాన్ని, లోకేష్ గారి కష్టాన్ని, మన ఈ సైకో పాలన కూడా గుర్తించి రేపు రాబోయే రోజుల్లో మా యువ నాయకులు మంచి పాలనా దక్షతగా మంచి పేరు తెచ్చుకోవడం కోరుతున్నాను.